ఇది కల్మషం లేని స్వచ్ఛమైన కథ. ప్రేమకి స్థాయి అవసరం లేదని నిరూపించే ప్రేమ కథ. రత్న అనే అమ్మాయిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. రత్నకి అమ్మ, చెల్లి ఉంటారు. కానీ వాళ్ళ తండ్రిని చూపించరు. రత్న చెల్లి డిప్లొమా చదువుతూ ఉంటుంది. రత్న ఆ తర్వాత ముంబైకి తిరిగి ప్రయాణం అవుతుంది. అక్కడ ఒక ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది. ఆ ఇల్లు అశ్విన్ అనే వ్యక్తిది. ఈరోజు అశ్విన్ పెళ్లి. అయితే ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసుకుని ఇండియాకి వస్తుంటాడు. అశ్విన్ సెబీనా అనే గర్ల్ ఫ్రెండ్ ఉండేది. ఇద్దరు కలిసి ఇదే ఇంట్లో లివింగ్ రిలేషన్‌లో ఉండేవారు. అలా వాళ్ళ పెళ్లి ఈరోజు జరగాల్సి ఉండేది. కానీ ఆమె అశ్విన్‌ని చీట్ చేస్తుందని తెలుసుకొని పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంటాడు. ఆ తర్వాత రోజు అశ్విన్ మదర్ వచ్చి కొడుకుని ఓదార్చి వెళ్తుంది. తర్వాత అశ్విన్ వర్క్ చేయడానికి వెళ్తాడు. అక్కడ అశ్విన్ ఫాదర్ ఉంటాడు. ఆయన కూడా అశ్విన్‌కి కొన్ని సలహాలు ఇస్తాడు. అశ్విన్ నిజానికి ఒక ఇంజినీర్. తన ఫాదర్‌కి సంబంధించిన పనులు చూసుకుంటాడు. అదే రోజు రాత్రి రత్న చెల్లెలు ఫోన్ చేస్తుంది. నేను కూడా ముంబై రావాలనుకుంటున్నాను అంటుంది. కానీ రత్నకి తన చెల్లెలు మంచిగా చదువుకోవాలని, మంచి జాబ్ చేయాలని కోరిక ఉంటుంది. రత్న కూడా ఒక ఫ్యాషన్ డిజైనర్ కావాలనుకుంటుంది. కానీ తన చెల్లి కోసం పని మనిషిగా పనిచేస్తూ ఉంటుంది. తర్వాత రోజు అశ్విన్‌కి భోజనం వడ్డిస్తూ రత్న, ఇక్కడ దగ్గరలో టైలరింగ్ షాప్ ఉంది. నేను టైలరింగ్ నేర్చుకుంటాను అని పర్మిషన్ అడుగుతుంది. అశ్విన్ టైమింగ్స్ ఏంటి అని అడుగుతాడు. రత్న 2-4 గంటల వరకు సార్. ఇంట్లో పని పూర్తి చేసుకొని వెళ్తాను అంటుంది. అశ్విన్ సరే వెళ్ళు అని పర్మిషన్ ఇస్తాడు. రత్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ విషయం తన ఫ్రెండ్‌తో కూడా చెప్తుంది. తర్వాత రోజు రత్న చాలా ఇంట్రెస్ట్‌గా టైలర్ దగ్గరికి వెళ్ళి, నేను కూడా నేర్చుకుంటాను అని అడుగుతుంది. టైలర్ ఇప్పుడు కాదు, నువ్వు ముందు పైకి వెళ్ళి క్లీన్ చెయ్యి అంటాడు. రత్న సరే అని క్లీనింగ్ చేస్తుంది. దారిలో వెళ్ళేటప్పుడు రత్న ఒక పెద్ద షాప్‌లో డిజైనర్ డ్రెస్సులు చూస్తుంది. ఎప్పటికైనా అలాంటి డ్రెస్సులు డిజైన్ చేయాలని రత్న కోరిక. రత్న ఇంటికి రాగానే సబీనా అశ్విన్ పెళ్లి గిఫ్ట్స్ అన్ని తిరిగి పంపిస్తుంది. అశ్విన్ రత్నకి ఈ గిఫ్ట్స్ అన్ని సర్వెంట్ రూమ్‌లో పెట్టమని చెప్తాడు. గర్ల్ ఫ్రెండ్ చీట్ చేయడం వల్ల అశ్విన్ ఎప్పుడూ నిరాశతో దిగులుగా కనిపిస్తాడు. అశ్విన్ అలా ఉండడం చూసి రత్న ఒకరోజు తన గురించి అశ్విన్‌తో చెప్తుంది. సార్, నా పెళ్లి 19 ఏళ్ళకే జరిగిపోయింది. కొన్ని రోజులకి నా భర్త చనిపోయాడు. చాలా రోజులు ఇంట్లోనే ఉన్నాను. కానీ నేను నమ్మకం కోల్పోలేదు. నేను ఒక పని మనిషిని. అది వేరే సంగతి. కానీ నేను డబ్బు సంపాదిస్తున్నాను. నా ఇల్లు గడిచేలా చేస్తున్నాను. సార్, సింపుల్‌గా చెప్పాలి అంటే జీవితం ఇక్కడితో ఆగిపోదు. ఇంకా చాలా ఉంది అంటుంది. రత్న మాటలు విని అశ్విన్ చాలా ఇంప్రెస్ అవుతాడు. ఆమెకి థాంక్స్ కూడా చెప్తాడు. తర్వాత రోజు రత్న టైలర్ షాప్‌కి వెళ్తుంది. టైలర్ రత్నకి ఒక బ్లౌజ్ ఇచ్చి బజార్‌కి వెళ్ళి దీని మ్యాచింగ్ క్లాత్ తీసుకురా అని పంపిస్తాడు. కానీ టైం 4 అయి ఉంటుంది. రత్న ఇంటికి వెళ్ళాల్సిన టైం అయింది. అయినా కూడా ఆమెని బజార్‌కు పంపిస్తాడు. రత్న త్వరగా వెళ్ళి క్లాత్ తీసుకొని వస్తుంది. ఆ తర్వాత ఆమె ఇంటికి వెళ్ళేసరికి అశ్విన్ ఇంటికి వచ్చేసుంటాడు. రత్న అశ్విన్‌కి ఆలస్యం అయినందుకు సారీ చెప్తుంది. అదే టైంలో ల్యాండ్ ఫోన్ రింగ్ అవుతుంది. రత్న ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఫోన్ చేసింది అశ్విన్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సబీనా. అశ్విన్ మొబైల్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ల్యాండ్‌లైన్‌కి కాల్ చేస్తూ ఉంటుంది. రత్న, మేడం సార్ ఫోన్ మర్చిపోయారు. ఇంట్లో లేరు. వచ్చిన తర్వాత మీరు కాల్ చేశారు అని చెప్తాను అని ఫోన్ కట్ చేస్తుంది. అశ్విన్ ఆ ఫోన్ మాట్లాడే విని ఇంకా ఇంప్రెస్ అవుతాడు. రత్నకి థాంక్స్ కూడా చెప్తాడు. ఇలా నెల రోజులు గడిచిన తర్వాత కూడా రత్న చేతికి మిషన్ రాదు. టైలర్ ఆమెకి ఎప్పుడు ఏదో ఒక పని చెప్తూనే ఉంటాడు. అది తెలిసిన తర్వాత రత్నకి చాలా కోపం వస్తుంది. ఆమె బ్లౌజ్ టైలర్ చేతిలో పెట్టి అక్కడి నుంచి కోపంతో వచ్చేస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత టెర్రస్ పైన నిలబడి తన కల కలలాగే మిగిలిపోతుందా? నేను ఎప్పటికీ ఫ్యాషన్ డిజైనర్ కాలేనా అని ఆలోచిస్తూ ఉంటుంది. అశ్విన్ ఇదంతా గమనిస్తాడు. ఏమైంది, చాలా దిగులుగా ఉన్నావని అంటాడు. రత్న ఏం లేదు సార్ అని అంటుంది. అశ్విన్, సబీనా మేడం బట్టలు ప్యాక్ చేయి, ఆమెకు పంపించేద్దామంటాడు. అశ్విన్ చెప్పినట్లు సబీనా బట్టలు ప్యాక్ చేసి డ్రైవర్ చేతికి ఇస్తుంది. డ్రైవర్ రత్నతో నీకు ఎక్కడైనా పని చూడమంటావా అని అడుగుతాడు. ఆమె ఎందుకు అని అడుగుతుంది. డ్రైవర్ సార్ ఒక్కరే ఉన్నారు. నువ్వు కూడా ఒక్కదానివే. ఇక్కడ ఉంటే జనాలు ఏమనుకుంటారు అని అంటాడు. రత్న జనాలు అనుకుంటా అనుకొని నాకేంటని అక్కడి నుండి పంపించేస్తుంది. తర్వాత రోజు రత్న ఆమె ఫ్రెండ్ ఇద్దరు కూరగాయల కోసం మార్కెట్‌కి వెళ్తారు. అప్పుడు ఆమె ఫ్రెండ్ ఒక టైలర్ ఇన్‌స్టిట్యూట్ గురించి చెప్తుంది. అయితే దాంట్లో ఫీజు కట్టి నేర్చుకోవాలి. ఫీజు రూ. 3000 ఉంటుంది. సో రత్న దానికి అంగీకరించదు. ఆమె రూపాయి తన చెల్లెలి చదువు కోసం కూడబెడుతుంది. తన ఫ్రెండ్, నువ్వు డబ్బు గురించి మర్చిపో. నా దగ్గర తీసుకొని నీ దగ్గర ఉన్నప్పుడు తిరిగివ్వు అంటుంది. అలా తన ఫ్రెండ్ మాటలకి ఓకే చెప్తుంది. ఇంటికి రాగానే అశ్విన్ దగ్గర సాయంత్రం నేను బయటికి వెళ్ళాలి. కొన్ని మెటీరియల్స్ కొనుక్కోవాలి. నేను ఒక టైలర్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యాను అని చెప్పి పర్మిషన్ అడుగుతుంది. టైమింగ్స్ కూడా 2-4 వరకు అని చెప్తుంది.
సో అశ్విన్ పర్మిషన్ ఇస్తాడు. తర్వాత రత్న ఆమె ఫ్రెండ్ బజార్‌కి వెళ్లి కావాల్సిన మెటీరియల్స్ కొనుక్కుంటారు. ఇంటికి రాగానే అశ్విన్ రత్నతో తన గురించి చెప్తాడు. నిజానికి అశ్విన్ ఒక రైటర్. ఆర్టికల్స్ రాస్తుంటాడు. అయితే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అశ్విన్ తిరిగి ఇండియాకి వస్తాడు. ఇక్కడ తన తండ్రి పనులు చూసుకుంటూ ఉన్నాడు. ఇదంతా విన్న తర్వాత రత్న సార్ మీరెక్కడ ఉన్నా సరే ఆర్టికల్స్ రాయవచ్చుగా అంటుంది. అశ్విన్ ఇట్స్ ఏ నాట్ సింపుల్ అంటాడు. తర్వాత రోజు రత్న టైలరింగ్ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్తుంది. ఆ ఇన్‌స్టిట్యూట్ ఆమెకు చాలా బాగా నచ్చుతుంది. ఇంటికి రాగానే అశ్విన్ టైలరింగ్ ఎలా జరిగింది అని అడుగుతాడు. చాలా సంతోషంగా చాలా బాగుంది అని చెప్తుంది. అశ్విన్ నీ మొహంలోనే కనిపిస్తుంది అని అంటాడు. నువ్వు చాలా బ్రేవ్ గర్ల్ రత్న అని అంటాడు. కానీ రత్నకు దాని అర్థం తెలియదు. అప్పుడే అక్కడికి డ్రైవర్ వస్తాడు. రత్న డ్రైవర్‌ని బ్రేవ్ అంటే ఏంటి అని అడుగుతుంది. అతడు బ్రేవ్ అంటే స్ట్రాంగ్ అని చెప్తాడు. ఒకరోజు అశ్విన్ ఇంట్లో చిన్న పార్టీ ఏర్పాటు చేస్తాడు. ఆ పార్టీకి అతని ఫ్రెండ్స్ చాలా మంది వస్తారు. అప్పుడు పొరపాటున ఒక అమ్మాయి మీద డ్రింక్ పడేస్తుంది. ఆ అమ్మాయి రత్న మీద చాలా కోపంగా కేకలు వేస్తుంది. నీ జీతంలో నుండి ₹1000 తగ్గిస్తే నీకు బుద్ధి వస్తుంది అని తిడుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన అశ్విన్ రత్నకి సపోర్ట్ చేస్తూ తన ఫ్రెండ్‌ని తిడతాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత రత్న అశ్విన్‌కి సారీ చెప్తుంది. అయితే అశ్విన్ తిరిగి రత్నకి సారీ చెప్తాడు. ఎందుకంటే అశ్విన్ రత్నని ఒక పని మనిషిలా ట్రీట్ చేయడు. ఆమెను ఒక మనిషిలా భావిస్తాడు. ఆమె తనకి పనులు చేసి పెట్టిన ప్రతిసారి థాంక్స్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు రత్న ఇంట్లోనే స్టిచ్చింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు రత్న ఒక డ్రెస్ డిజైన్ చేస్తుంది. కానీ ట్రై చేయడానికి అశ్విన్ రూమ్‌కి వెళ్తుంది. అదే సమయంలో అశ్విన్ అక్కడికి వస్తాడు. అశ్విన్ రాగానే రత్న తన గదిలోకి వెళ్ళిపోతుంది. డ్రెస్ మార్చుకొని వచ్చి అశ్విన్‌కి సారీ చెప్తుంది. సార్ నా గదిలో పెద్ద మిర్రర్స్ లేవు. కాబట్టి నేను మీ గదిలోకి వెళ్ళాను. ఓనర్స్ లేనప్పుడు మేము మీ ఇంట్లో ఏ తప్పు చేయము అంటుంది. అశ్విన్ ఇట్స్ ఓకే రత్న. నువ్వు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవద్దు. నువ్వు ఎలాంటి మనిషివి అనేది నాకు తెలుసు అని అంటాడు. అశ్విన్ ఈ డ్రెస్ నువ్వే డిజైన్ చేశావా అంటాడు. అవును సార్ నా చెల్లి కోసం అంటుంది. తర్వాత ఒకరోజు రత్న ఎప్పుడు చూసే షాప్‌లోకి వెళ్తుంది. అక్కడ ఉన్న డ్రెస్సులన్నీ ఎలా డిజైన్ చేశారో, స్టిచ్చింగ్ ఎలా చేశారో గమనిస్తూ ఉంటుంది. ఈలోగా అక్కడికి షాప్ మేనేజర్ వచ్చి రత్నని తిట్టి అక్కడి నుంచి పంపించేస్తుంది. అలా జరగడం వల్ల రత్న మనసు చాలా నొచ్చుకుంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత అశ్విన్ రత్నను నువ్వు టైలర్ కావాలని అనుకుంటున్నావా అని అడుగుతాడు. రత్న టైలర్ కాదు ఫ్యాషన్ డిజైనర్ అని అంటుంది. అశ్విన్ ఫ్యాషన్ డిజైనరా వావ్ అంటాడు. రత్న కోపంగా ఏం అవ్వకూడదా అని అంటుంది. అశ్విన్ మాటలు తప్పుగా అర్థం చేసుకుని కోపంగా మూతి తిప్పుకొని భోజనం పెడుతుంది. తర్వాత రోజు అశ్విన్ రత్నకి ఒక ఫ్యాషన్ డిజైనర్ బుక్ గిఫ్ట్‌గా ఇస్తాడు. అది చూసి రత్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత అశ్విన్ పుట్టినరోజుకి ఒక షర్ట్ డిజైన్ చేసి గిఫ్ట్‌గా ఇస్తుంది. అశ్విన్ ఆ షర్ట్ వేసుకొని ఆఫీస్‌కి వెళ్తాడు. అది చూసి రత్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అశ్విన్ పుట్టినరోజు సందర్భంగా ఫ్రెండ్స్‌తో ఒక చిన్న పార్టీ సెలబ్రేట్ చేయడానికి బార్‌కి వెళ్తాడు. అక్కడ ఒక అమ్మాయి అశ్విన్ వైపు చూస్తూ కనిపిస్తుంది. తర్వాత రోజు అదే అమ్మాయి అశ్విన్ గదిలో నుంచి బయటికి వస్తుంది. రత్న తనకి మంచినీళ్లు ఇస్తుంది. ఆ అమ్మాయిని చూసిన తర్వాత రత్నకి ఒక విధమైన ఫీలింగ్ కలుగుతుంది. అదే రోజు రత్న చెల్లి ఫోన్ చేస్తుంది. అమ్మ నాన్న నా పెళ్లి నిశ్చయించారు. పెళ్ళికొడుకు పెళ్లి తర్వాత నేను జాబ్ చేయడానికి ఒప్పుకున్నాడు అంటుంది. అది విన్న రత్నకి చాలా కోపం వస్తుంది. నీ చదువు ఏమైంది? నీ చదువు కోసం నేను ఒక్క రూపాయి కూడబెడుతున్నాను అంటుంది. రత్న చెల్లి ఆ డబ్బు అమ్మా నాన్న నా పెళ్లి కోసం ఖర్చు చేయాలనుకుంటున్నారు అంటుంది. అది విన్న రత్న చాలా నిరాశ చెందుతుంది. రత్న చదువుకోలేదు. తన చెల్లిని అయినా మంచిగా చదివించాలనుకుంది. కానీ ఆమె ఆశ అడియాశ అయిపోయింది. తర్వాత ఉదయాన్నే రత్న అశ్విన్‌తో నా చెల్లి పెళ్లి ఖాయం చేశారు. ఊరు వెళ్ళాలి అని పర్మిషన్ అడుగుతుంది. అశ్విన్ నువ్వు నీ చెల్లిని చదివించాలనుకుంటున్నావుగా అంటాడు. రత్న అవును కానీ మా అమ్మ వాళ్ళు పెళ్లి నిశ్చయం చేశారు. తను ముంబై రావాలని అనుకుంటుంది అంటుంది. అశ్విన్ దిగులు పడకు. ఆ అబ్బాయి మంచివాడు కావచ్చు కదా. ఇప్పుడు సిటీలో ఉండే అబ్బాయిలు చాలా ఇండిపెండెంట్‌గా ఉంటున్నారు అంటాడు. రత్న ఇండైరెక్ట్‌గా ఎవరికి తెలుసు సిటీలో అబ్బాయిలు ఏం కోరుకుంటున్నారో అంటుంది. రత్న ఇదే విషయం తన ఫ్రెండ్‌కి కూడా చెప్తుంది. చెల్లి పెళ్లికి ఊరు వెళ్ళాలి అని. ఆమె అశ్విన్ సార్‌తో కొంచెం డబ్బు అడిగి తీసుకో అంటుంది. కానీ రత్న నిరాకరిస్తుంది. రత్న ఇంటికి వెళ్ళగానే అశ్విన్ ఆమె చేతిలో డబ్బులు పెట్టి నా తరపున చెల్లికి ఇవ్వమని చెప్తాడు. ఆ తర్వాత రత్న ఊరికి వెళ్ళిపోతుంది. తను డిజైన్ చేసిన డ్రెస్ చెల్లికి గిఫ్ట్‌గా ఇస్తుంది. ఆ డ్రెస్ వేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరోవైపు అశ్విన్ రత్నని చాలా మిస్ అవుతూ ఉంటాడు. ఆమె గదిలోకి వెళ్లి రూమ్ సర్దుతూ ఉంటాడు. కొంచెం సేపు తర్వాత రత్న అశ్విన్‌కి కాల్ చేస్తుంది. సార్ ఆ అబ్బాయి చెల్లి పెళ్లి తర్వాత కూడా చదువుకోవడానికి ఒప్పుకున్నాడు అంటుంది. అశ్విన్ నేను ముందే చెప్పాను కదా! సిటీ అబ్బాయిలు చాలా ఇండిపెండెంట్‌గా ఉంటారు అని అంటాడు. పెళ్లి తంతు పూర్తయిన తర్వాత రత్న తిరిగి అశ్విన్ ఇంటికి వస్తుంది. అశ్విన్ ఆమెను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. పెళ్లి ఫోటోస్ చూపించు అని అడుగుతాడు.
ఫొటోస్ చూసిన అశ్విన్ పెళ్లిలో నువ్వు కనిపించడం లేదు ఎందుకని అంటాడు. రత్న ఇతనితో పెళ్లి జరిగే చోట ఉండకూడదు. ఆ కార్యక్రమంలో పాల్గొనకూడదు. ఊర్లో ఇలాగే ఉండాలి అంటుంది. తర్వాత రోజు అశ్విన్‌కి ఒక పార్సెల్ వస్తుంది. అశ్విన్ రత్నని ఆ పార్సెల్ ఓపెన్ చేయని చెప్తాడు. రత్న పార్సెల్ ఓపెన్ చేస్తే అందులో కుట్టు మిషన్ ఉంటుంది. అశ్విన్ అది నీకోసమే అంటాడు. రత్న కుట్టు మిషన్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత ఒకరోజు వినాయకుడి విగ్రహం దగ్గర రత్న డాన్స్ చేస్తూ ఉంటుంది. అశ్విన్ రావడం చూసి సిగ్గుపడి డాన్స్ చేయడం ఆపేస్తుంది. తర్వాత ఇద్దరు ఇంట్లోకి వెళతారు. అశ్విన్ రత్న చెయ్యి పట్టుకుని దగ్గరికి లాగి కిస్ చేస్తాడు. వాళ్ళు ఇంకా దగ్గరయ్యేలోపు ఫోన్ వస్తుంది. ఫోన్ చేసింది అశ్విన్ వాళ్ళ మదర్. ఆమె ఇంట్లో చిన్న పార్టీ ఏర్పాటు చేసి ఉంటుంది. వంట చేయడానికి రత్నని రమ్మడానికి కాల్ చేస్తూ ఉంటుంది. ఫోన్‌లో సంభాషణ అశ్విన్‌తో చెప్పిన తర్వాత రత్న తన గదిలోకి వెళ్ళిపోతుంది. అశ్విన్ పిలిచినా కూడా ఆమె బయటకి రాదు. అశ్విన్ ఆమె గదిలోకి వెళ్లి "నువ్వు నాతో బయటికి వస్తావా?" అంటాడు. రత్న "వద్దు సార్. జనాలు నన్ను ఎగతాళి చేస్తారు" అంటుంది. అశ్విన్ "ఎవరు ఆ జనాలు? ఎక్కడి నుంచి వచ్చారు? నాకు జనాల గురించి అవసరం లేదు" అంటాడు. రత్న అశ్విన్‌ను అపార్ట్‌మెంట్ టెర్రస్ పైకి తీసుకువెళ్తుంది. అక్కడ అశ్విన్ "నువ్వు నన్ను సార్ అని పిలవద్దని" అంటాడు. రత్న "అది కుదరదు సార్. నేను ఒక మాట చెప్పొచ్చా? ఈరోజు జరిగిన సంఘటన మర్చిపోండి" అంటుంది. తర్వాత రోజు అశ్విన్ తన ఫ్రెండ్‌ని డిన్నర్‌కి పిలుస్తాడు. రత్న అశ్విన్‌ని చూసి "మీరు తనతో ఏం చెప్పలేదు కదా" అని అంటుంది. "నువ్వేం భయపడకు. నేనేం చెప్పలేదు" అంటాడు. అయితే వాళ్ళిద్దరి ప్రవర్తన చూసి అతనికి అర్థమవుతుంది. అశ్విన్ "ఏం జరుగుతుంది? నువ్వు నీ పని మనిషితో డేటింగ్ చేస్తున్నావా?" అంటాడు. అశ్విన్ "నేను ఆమెతో డేటింగ్ చేయడం లేదు. నేను ఆమెతో ఉన్నప్పుడు ఒక విధమైన ఫీలింగ్ కలుగుతుంది. ఆమె నన్ను బాగా అర్థం చేసుకుంటుంది. అశ్విన్ ఫ్రెండ్ నువ్వు ఆమెను సొంతం చేసుకోలేవు. మీ అమ్మగారు తనని అంగీకరిస్తారా? సొసైటీ ఏమనుకుంటుంది? నువ్వు నిజంగా ఆమెను ఇష్టపడితే, ప్రేమిస్తే ఆమెను వదిలేయ్" అంటాడు. తర్వాత రోజు రత్న అశ్విన్ మదర్ ఇంట్లోకి పార్టీకి వెళ్తుంది. అక్కడ వంట చేయడానికి. అప్పుడు ఆమె అందరితో పాటు కింద కూర్చొని భోజనం చేస్తూ ఉంటుంది. అది అశ్విన్‌కి నచ్చదు. అశ్విన్ రత్నతో "నేను ఇంటికి వెళ్తున్నాను. నువ్వు వస్తావా?" అని అడుగుతాడు. "లేదు సార్. నేను మొత్తం పని పూర్తి చేసుకొని వస్తాను" అంటుంది. అశ్విన్ రత్న ఇంటికి రాగానే "నువ్వు కింద కూర్చొని తిన్నావు. నీకేం బాధగా అనిపించట్లేదా?" అంటాడు. రత్న "ముందు నుంచి ఇలాగే తింటున్నాను. ఇక్కడ కూడా ఫ్లోర్ మీదనే కూర్చొని తింటాను. నా స్థాయి అదే కదా! మీరు ఇలానే చేస్తూ ఉంటే నేను అందరిలోనూ చులకనగా మారిపోతాను. మీ అమ్మ నాన్న నన్ను అంగీకరించరు. ఎగతాళి చేస్తారు. మన రిలేషన్ ముందుకు కొనసాగదు" అని అంటుంది. అశ్విన్ "ఎవరేమనుకున్నా అవసరం లేదు. నేను నిన్ను కావాలనుకుంటున్నాను. ప్రేమిస్తున్నాను" అంటాడు. రత్న తన గదిలోకి వెళ్లి తన బట్టలు ప్యాక్ చేసుకుంటుంది. రత్న ఇక మీదట ఇక్కడ ఉండకూడదని భావిస్తుంది. లోలోపల బాధపడుతూ ఉంటుంది. బ్యాగ్ సర్దుకొని బయటికి వస్తుంది. అశ్విన్ ఆమెను ఆపే ప్రయత్నం చేస్తాడు. రత్న "సార్ నన్ను వదిలేయండి. దయచేసి నన్ను ఆపకండి" అంటుంది. "నాకు ఎటువంటి సాయం వద్దు. నాకు వేరే ఏ పనైనా దొరికే వరకు ఏదో ఒక చిన్న పని చేసుకుంటాను. మీరు నన్ను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయకండి" అంటుంది. అశ్విన్ ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకుంటాడు. ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నా సమాజం ఒప్పుకోదన్న భావనతో చాలాసేపు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. చివరికి అశ్విన్ రత్నకి బ్యాగ్ ఇచ్చేస్తాడు. రత్న అశ్విన్ ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు రత్న తన చెల్లింటికి వెళ్తుంది. ఆమె "నువ్వు అశ్విన్ ఇంట్లో దొంగతనం చేసి పారిపోయి వచ్చావు అని డ్రైవర్ చెప్పాడు. నిజమేనా?" అంటుంది. రత్న "నేను ఏ దొంగతనం చేయలేదు. అదంతా పచ్చి అబద్ధం" అంటుంది. ఆమె చెల్లి "అయితే నువ్వు అశ్విన్ ఇంట్లో పని ఎందుకు మానేశావు?" అని అడుగుతుంది. రత్న "అదేం లేదు. నువ్వు ఆ విషయం గురించి మాట్లాడకు" అంటుంది. తర్వాత అశ్విన్ తన తండ్రి దగ్గరికి వెళ్లి "రత్నని లవ్ చేస్తున్నాను. తను లేకుండా నేనిక్కడ ఉండలేను. నేను అమెరికాకు వెళ్ళిపోతాను" అని చెప్తాడు. సో, తన ఫాదర్ పర్మిషన్ ఇచ్చేస్తాడు. అశ్విన్ అమెరికాకు వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత ఒక ఫ్యాషన్ డిజైనర్ ఆఫీస్ నుంచి రత్నకి కాల్ వస్తుంది. రత్న ఆఫీస్‌కి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు. రత్న డ్రింక్ పోసి పాడు చేసిన అమ్మాయి. అంటే ఆమె అశ్విన్ ఫ్రెండు. జరిగిన దానికి ఇద్దరూ ఒకరికొకరు సారీ చెప్పుకుంటారు. తర్వాత రత్న తను డిజైన్ చేసిన డ్రెస్ ఆ అమ్మాయికిస్తుంది. అది చూసి ఆ అమ్మాయి చాలా ఇంప్రెస్ అవుతుంది. రత్నను జాబ్‌లో పెట్టుకుంటుంది. అంటే అశ్విన్ వెళ్తూ రత్నకి ఒక ఫేవర్ చేసి ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్న రత్న తర్వాత అశ్విన్ ఇంటికి వెళ్తుంది. కానీ ఇంటి బయట తాళం వేసి ఉంటుంది. రత్న నిరాశతో అదే అపార్ట్మెంట్ టెర్రస్ పైకి వెళ్తుంది. "నా దగ్గర ఏమీ లేనప్పుడు సార్ నాతో ఉన్నారు. ఇప్పుడు నా దగ్గర డ్రీమ్ జాబ్ ఉంది. కానీ సార్ నాతో లేరు" అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే రత్నకి కాల్ వస్తుంది. ఫోన్ చేసింది ఎవరో కాదు అశ్విన్. "ఎలా ఉన్నావు రత్న?" అంటాడు. రత్న "బాగున్నాను అశ్విన్" అంటుంది. ఫైనల్‌గా ఆమె అశ్విన్‌ని పేరు పెట్టి పిలుస్తుంది. ఆమె పనిమనిషిగా ఉన్నప్పుడు అశ్విన్ స్థాయికి సరిపోను అనుకుంది. ఆమె డ్రీమ్ జాబ్ వచ్చిన తర్వాత అతని స్థాయికి చేరుకున్నాను అని భావిస్తుంది. తర్వాత అశ్విన్ ఆమెని అమెరికాకు పిలుస్తాడు. ఇద్దరూ ఆనందంగా అక్కడ జీవితాన్ని గడుపుతారు.
ఇలా ఈ కథ ఆనందంగా ముగుస్తుంది. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మీకు ఇష్టమైన వారికి ఈ స్టోరీ షేర్ చేయండి. ఇలాంటి ప్రేమ కథల కోసం ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.